చాలా మందికి అంటే గర్భం దాల్చిన వెంటనే చాలా అనుమానాలు, అంటే అప్పుడుకి తల్లిగా వాళ్ళు మారిపోయి చాలా సెన్సిటివ్ అయిపోతారు. అసలు గర్భవతిగా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దాని వల్ల బిడ్డకి ఎంత మంచిది అవుతుంది ఈ పర్టికులర్ ఫేజ్ ఏదైతే ఉందో? ఎందుకంటే ఈ టైంలో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, లైక్ 2 ఇంతలు తినాలి, 3 ఇంతలు తినాలి రోజు తినే కంటే అని. సో ఇది డిపెండ్స్ అపాన్ మనకి క్లయింట్ ని బేస్ చేసుకొని ఉంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయి అండర్ వెయిట్ లో వచ్చింది అంటే ఆబ్వియస్లీ మన ఫోకస్ వచ్చేసి తను మజిల్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి, ప్రాపర్ గెయిన్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం బేబీ కూడా ప్రాపర్ గా గెయిన్ అయ్యేలాగా చూడాలి మనం. ఇదే కండిషన్ మనకి ఒక ఒబిసిటీ ఫేజ్ లో వచ్చారనుకోండి, సో వీళ్ళ వెయిట్ ని మనం దృష్టిలో పెట్టుకొని కూడా మళ్ళీ ప్లానింగ్ క్యాలరీ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. సో ఆన్ అన్ యావరేజ్ గా మనం ఒక సెడెంటరీ ఫీమేల్ కి ఎలా క్యాల్కులేట్ చేస్తామో క్యాలరీస్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ మనం కౌంట్ లో తీసుకున్నట్టే ట్రైమిస్టర్ బేస్ లో మనం ఇంప్రూవ్మెంట్ తీసుకురావాలి. ట్రైమిస్టర్ అంటే ఈ 9 months లో మనకుండే 3 ట్రైమిస్టర్స్ కదా. సో ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్. సో ఫస్ట్ ట్రైమిస్టర్ లోనే ఆల్మోస్ట్ మనకి ఏంటంటే అన్ని ఫామ్ అవుతాయి, రైట్? సో ఆల్మోస్ట్ అది ఒక టాడ్పోల్ ఫేజ్ లో ఉంటుంది బేబీ అనేది, ఫీటస్ అనేది. సో మెల్లిమెల్లిగా స్పైనల్ కార్డ్ అవన్నీ ఫామ్ అయిపోతాయి ఫస్ట్ 3 months లోనే. ఈ ఫేజ్ లో ఏంటంటే తను తీసుకునే రెగ్యులర్ ఇంటేక్ కంటే కూడా మనం ఒక 350 క్యాలరీస్ ఎక్కువ పెంచుతాం. ఒకవేళ ఇఫ్ తన ఎలిజిబిలిటీ 1200 క్యాలరీస్ అయితే మనం ఇంకొక 350+ క్యాలరీస్ అనేవి యాడ్ చేస్తాం అనమాట. అట్ ద సేమ్ టైం ప్రోటీన్ కి కూడా. సో ఇది ఎప్పుడైతే మనకి సెకండ్ ఫేజ్ వస్తుందో ఇంకా కొంచెం ఒక 50 to 100 క్యాలరీస్ వరకు కూడా పెంచవచ్చు, డిపెండింగ్ అపాన్ ద బేబీ గ్రోత్ అండ్ మదర్ హెల్త్ కండిషన్. సో మనం బుక్ లో చూస్తాం 300, 400, 500 బుక్ వరకే. బట్ ప్రాక్టికల్ వస్తే అవన్నీ సెట్ అవ్వవు. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క టైప్ లో ఉంటుంది, ఒక్కొక్క వెయిట్ తో ఉంటారు, అట్ ద సేమ్ టైం ఒక్కొక్క మెడికల్ కండిషన్ తో కూడా ఉంటారు, రైట్? సో సెకండ్ ఫేజ్ వచ్చేసరికి కూడా మనం యాజ్ పర్ ద బాడీ బిఎంఐ ఎలా ఉందో చూసుకొని బేబీ, నాకు తెలిసి ఈ ఫేజ్ లో మనకి టిఫా స్కానింగ్ లాంటివి మనకి స్టార్ట్ అయిపోతాయి, సెకండ్ ట్రైమిస్టర్ లో స్టార్ట్ చేస్తారు. సో వేర్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ ఆన్ బేబీ వెయిట్ అండ్ ఎలా ఫామ్ అవుతుంది అన్నది కూడా మీకు క్లారిటీ వస్తుంది, ఈ హార్ట్ బీట్ ఎలా ఉంది ఏంటి అని. సో ఈ ఫేజ్ లో క్యాలరీస్ తో పాటు ప్రోటీన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఫస్ట్ అంతా మనం క్యాలరీస్ మీద కూడా చేసాము, సెకండ్ ఫేజ్ లో బాగా ఫోకస్ చేయాల్సిన ప్రోటీన్. ప్రోటీన్ ఏమంటే ఆల్మోస్ట్ మనము ఒక 70 నుంచి 100 grams వరకు తీసుకోవచ్చు. ఇన్ జనరల్ గా మనం ఎలా చేస్తామంటే ప్రోటీన్ క్యాల్కులేషన్, మనం ఎంత బరువు ఉన్నామో అంత గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండేలాగా చూసుకుంటాం. ఒక హెల్దీ ఫీమేల్ 50 kgs ఆఫ్ వెయిట్ ఉన్నాను అంటే ఒక 50 grams ఆఫ్ ప్రోటీన్ డైలీ తీసుకోవాలి. ఒక 70 kgs ఉన్న అబ్బాయి 70 grams రిక్వైర్మెంట్. సో అలా ఈ ప్రెగ్నెన్సీ ఫేజ్ వచ్చేసరికి మాత్రం మనము ఎంత రిక్వైర్మెంట్ ఉన్నా కూడా ఫస్ట్ ట్రైమిస్టర్ కి ఒక 0.5 grams నుంచి క్యాల్కులేట్ చేస్తాం ఎక్స్ట్రాగా పర్ కేజీ బాడీ వెయిట్ ని బేస్ చేసుకొని. ఇంకా కొంచెం సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసరికి ఒక 6 grams పర్ కేజీ బాడీ వెయిట్ ఇంక్రీజ్ చేస్తాము. అండ్ ఇంకా కొంచెం ఫైనల్ ట్రైమిస్టర్ ఏంటంటే ర్యాపిడ్ వెయిట్ ఆఫ్ బేబీ ఉంటుంది అనమాట అక్కడ. అంటే 6th month వరకు కూడా గ్రోత్ ఎలా ఉన్నా కూడా 7th, 8th, 9th month లో మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా బేబీ తీసేసుకుంటుంది, ఆటోమేటిక్ గా గ్రో అయిపోతుంది. సో మజిల్ ఫార్మేషన్ అవ్వడం కానీ ఇవన్నీ ఉంటాయి ఇంకా బేబీకి. సో ఈ ఫేజ్ లో ఏంటంటే మనం ఆల్మోస్ట్ 25 grams ఆఫ్ ప్రోటీన్ ఎక్సెస్ తీసుకుంటాం అనమాట రెగ్యులర్ గా తీసుకునే దానికంటే. సో ఓవరాల్ క్యాల్కులేషన్ చూసుకుంటే ఆన్ అన్ యావరేజ్ మనకి ఒక 70 నుంచి 100 grams తీసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో అలాంగ్ విత్ దిస్ హెల్దీ ఫ్యాట్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఏమనుకుంటారు ఫ్యాట్ తీసుకోవద్దేమో అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. మీరు హెల్దీ ఫ్యాట్స్ ఫార్మాట్ లో తీసుకోవచ్చు. సో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ లో హెల్దీ లైక్ అవకాడోస్ అయినా ఇంకేదైనా మన సన్ఫ్లవర్ లేకపోతే సీడ్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నట్స్, ఎగ్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకో. ఎగ్ ఎల్లోతో సహా తినవచ్చు. చాలా మంది చేసే మిత్ ఏంటంటే ఎల్లో అవాయిడ్ చేసేస్తారు ఫ్యాట్ ఏమో అనుకో. కానీ ఎగ్ ఈస్ ద ఓన్లీ ఫుడ్, ఇంకా మనకున్న అన్ని ఫుడ్స్ లో ఎగ్ ఒక్కటే ఒక ఫుడ్ అనమాట వేర్ మనకి ఎల్లోలో అన్ని న్యూట్రియంట్స్ దొరుకుతాయి ఎక్సెప్ట్ వైటమిన్ సి. వైటమిన్ సి, ఒక ఫైబర్, ఈ రెండు తప్పించి మిగతా అన్ని పోషకాలు మనకి ఎగ్ లోనే దొరుకుతాయి. సో ఇట్స్ అ వెరీ గుడ్ సోర్స్ అనమాట హెల్దీ ఫ్యాట్స్ కి. అలాగే మనము ఏం దృష్టిలో పెట్టుకోవాలంటే ఈ ఫేజ్ లో చాలా మంది చాలా దే విల్ గో త్రూ కదా, లైక్ వామిటింగ్స్ అవ్వచ్చు, నాసియా అవ్వచ్చు, తినాలనిపించదు, మూడ్ స్వింగ్స్ ఉంటాయి.
అండ్ ఈ కండిషన్లోనే ఏంటంటే వాళ్ళు తీసుకునే స్ట్రెస్ని బేస్ చేసుకొని ఒకవేళ స్ట్రెస్ తీసుకుంటున్నారు, వాళ్ళది హెక్టిక్ లైఫ్ ఉంది అంటే కనుక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది. సో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఫస్ట్ ఎక్కడ ట్రిగర్ అవుతుంది అంటే ఇన్సులిన్ మీద ట్రిగర్ అవుతుంది మనకి. సో ఇన్సులిన్ ట్రిగర్ అయినప్పుడు, ఇన్సులిన్ సెన్సిటివిటీ బాగా పెరిగిపోయినప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే డయాబెటీస్ కన్ఫర్మ్ అయిపోతుంది, విచ్ ఇస్ టెంపరీ డయాబెటీస్. సో మీరు డాక్టర్ దగ్గరికి చెకప్ వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ డాక్టర్ HbA1c, షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే మీ బాడీలో ఇంకొక ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు యువర్ బాడీ అండర్గో సో మచ్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ ఫ్లక్చువేషన్స్ అన్నమాట. సో హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ జరిగినప్పుడు కామన్గా ఒక ఫీమేల్కి నా సర్వీస్లో నేను చూసినప్పుడు రెగ్యులర్ టైంలో వచ్చే ఎఫెక్ట్ కంటే కూడా ప్రెగ్నెన్సీలోనే దెర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ డయాబెటీస్ అండ్ థైరాయిడ్. ఓకే, చాలా మటుకు ఈ రోజుల్లో అసలు హెల్దీ ప్రెగ్నెన్సీ అనేది అసలు చాలా లిమిట్ అయిపోయింది.